హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందూర్ సిస్టర్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎమ్మి చికెన్ బిర్యానీ. ఇప్పుడు చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చికెన్, ఫ్రైడ్ ఆనియన్స్, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి, గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పెరుగు, కారం, ఇవి జాజికాయ పొడి, బిర్యానీ ఇంగ్రీడియంట్స్, ఇవి నిమ్మకాయ, రైస్. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ముందే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు ఎంత బియ్యానికి ఎంత చికెన్ తీసుకుంటున్నావు అక్క? ఇది కేజీన్నర చికెన్కి కేజీన్నర రైస్ పడతాయి. ఎందుకంటే కరెక్ట్ సమానంగా ఉండాలి, బియ్యం చికెన్ సమానంగా ఉంటేనే మంచిగా వస్తుంది బిర్యానీ. కారం 4 టీ స్పూన్స్ వేసుకుందాం. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం స్పైసీగా ఎక్కువ వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్, పసుపు 1/2 టీ స్పూన్. కేజీన్నర చికెన్కి 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ధనియాల పొడి ఇది 1 టీ స్పూను. గరం మసాలా 1/2 టీ స్పూన్. ఇవి బిర్యానీ ఇంగ్రీడియంట్స్. బగారాకు, ఇది పువ్వు అటు పేరు తెలియదు, ఇది స్టార్ పువ్వు. ఇవన్నీ వేసేసుకున్నాం. ఇది మరాఠీ మొగ్గ, మల్లె మొగ్గ, షాజీరా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్. ఇది జాజికాయ పొడి, కొంచెం కసూరి మేతి, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, 1 కప్పు పెరుగు. మీగడతో తీసుకున్న పెరుగు ఇది. దీంట్లో 2 నిమ్మకాయలు పడతాయి. నిమ్మరసం మంచిగా ఉంటేనే టేస్ట్ బాగుంటది, ఎక్కువ ఉండాలి నిమ్మరసం. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా కలుపుకున్నాం. ఒకసారి ఉప్పు సరిపోయిందేమో టేస్ట్ చూసుకుందాం. సరిపోయిందా? కొంచెం సాల్ట్ పడుతుంది, కొంచెం సాల్ట్ వేసుకుందాం. కారం చాలు, సరిపోయింది. కొంచెం ఇప్పుడు ఈ కలుపుకున్న చికెన్ ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల నిమ్మరసం అవన్నీ మసాలాలు దాని చికెన్ కి మంచిగా పట్టి మంచిగా సెట్ అవుతుంది 1 అవర్ లో. ముందుగా కేజీన్నర బాస్మతి రైస్ ని శుభ్రంగా కడిగి ఒక ½ అవర్ నానబెట్టి పెట్టుకుందాం. ½ అవర్ నానబెట్టి పెట్టుకుంటే బిర్యానీ మంచిగా వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ వేసుకొని మనం చికెన్ ని కాసేపు ఉడికించుకుందాం. చికెన్ ని ఉడికించుకోవడం వల్ల కొంచెం మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పచ్చివాసన పోతాయి. జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు చికెన్ ని ఒక 10% కుక్ చేసుకున్నాము. ఎందుకంటే మనం వేసుకున్న మసాలాలన్నీ కొంచెం 5% 10% ఉడికితే పచ్చివాసన పోతాయి. చాలా మంది అయితే పచ్చిగా అట్లనే వేస్తారు, కానీ నాకు ఎందుకు అట్లా నచ్చలేదు. ఎప్పుడు 2-3 సార్లు చేసినా నచ్చలేదు అట్లా. కుక్ అయిందో లేదో చూసుకుందాం. వావ్, మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ వాసన గుమగుమలాడుతుంది. ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాం. ఓకే, ఇది కుక్ అయిపోయింది.
దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకోవడానికి ఎసరు పెట్టుకున్నాం. ఈ ఎసరు కూడా ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పడతాయి. ఎక్కువ పెట్టుకున్నా ఏం లేదు, ఎందుకంటే తక్కువ ఉంటే అన్నము గంజి గంజి, రైస్ మొత్తం గంజి గంజి అయిపోతుంది. ఎక్కువ ఉండాలి వాటర్. మరుగుతున్న నీళ్ళల్లో బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, కొంచెం రాతి పువ్వు, ఇవన్నీ ఇలాచీలు, కసూరి మేతి, ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు మసాలా పెట్టుకుందాం. సాల్ట్, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉండాలి. సాల్ట్ వాటర్ లాగానే ఉండాలి. మనకి ఇప్పుడు సముద్రపు వాటర్ ఉంటాయి కదా సాల్ట్ లాగా, అలా ఉండాలన్నమాట టేస్ట్ చూస్తే. మరుగుతున్న వాటర్ లో రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ ని ఒక 70% కుక్ చేసుకుందాం. ఇది నువ్వు యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నావు కదా, నాకు తెలుసు. కాదు, ఇది నేను పెద్ద ఇంటర్నేషనల్ చెఫ్ దగ్గర నేర్చుకున్నా. ఎవరా పెద్ద చెఫ్? పెద్ద చెఫ్ 10 years బ్యాక్ నేర్చుకున్నా, ఇప్పుడు కాదు. నువ్వైతే కాదు, నువ్వు అనుకోకు. ఎవరు మరి? పింకీ, పేరు మోసిన పింకీ దగ్గర నేర్చుకున్నా. కానీ తను నాకు నేర్పింది, తను చేయాలనుకుంటుంది అనుకో బిర్యానీ, నన్ను అడుగుతుంది అనమాట, ఏమేమి వేయాలి చెప్పవా, ఏమేమి వేయాలి చెప్పవా అని ఫోన్ చేస్తుంది. బిర్యానీ చేసినప్పుడల్లా నాకు ఫోన్ చేస్తుంటది. ఎందుకు నీకు చెప్పడంతో ఇంకా మొత్తం మర్చిపోయింది అనమాట. అవును, అట్లా చెప్పింది. సెకండ్ లేయర్ కోసం కొంచెం చికెన్ ని తీసుకొని పక్కకు పెట్టుకున్నాం. ఇది ఇప్పుడు 70% కుక్ అయిపోయిందండి మంచిగా. దీన్ని మనం చికెన్ లో వేసుకుందాం. రైస్ వేసుకున్నాక సెకండ్ లేయర్ కోసం తీసి పెట్టుకున్న చికెన్ ని వేసుకుందాం. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. కొత్తిమీర, కొంచెం కొద్దిగా పుదీనా వేసుకుందాం. కొంచెం జాజికాయ పొడి వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది, ఫ్లేవర్ కోసమే. ఇప్పుడు మిగిలిన అన్నాన్ని కూడా పైనుంచి వేసేసుకుందాం. ఇది మొత్తం పిండితో కవర్ చేసుకోవాలి. లోపల ఉన్న ఆవిరి బయటికి రాకుండా పిండితో కవర్ చేసుకోవాలి. అది మైదా పిండి అయినా కానీ గోధుమ పిండి అయినా కానీ క్లోజ్ చేసుకోవాలి మొత్తం. ఇది డైరెక్ట్ గా ఒక 10 minutes ఇట్లా డైరెక్ట్ పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఒక 20 minutes పెనం మీద పెట్టి కుక్ చేద్దాం. మొత్తం ఎంత టైంలో అయిపోతుంది ఇది? మొత్తం 30 నిమిషాలు పడుతుంది, 30 minutes. ఇప్పుడు ఇది సిమ్ లో పెట్టుకోవాలా, హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలా? సిమ్ లోనే పెట్టుకోవాలి మొత్తం. ఇప్పుడు అంతా సిమ్ లోనే ప్రాసెస్ అంతా. 30 minutes సిమ్ లోనే ఉండాలా? 30 minutes సిమ్ లోనే. ఇప్పుడు దీని మీద బరువు పెట్టుకుందాం. 10 minutes అయిపోయింది, పెనం పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 20 minutes ఉంచుదాం ఇట్లనే. ఇది ఇప్పుడు 30 minutes అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేయగానే మూత తీసి చూసుకోకుండా ఒక 20 minutes అట్లా పక్కకు పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఆవితో మంచిగా కుక్ అవుతుంది అనమాట, సెట్ అవుతుంది అది లోపల రైస్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, పొడి పొడిగా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది.
శాంతి టేస్ట్ చూసి చెప్పురా. చాలా బాగుంది. మసాలాలు, ఉప్పు, కారం అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.